జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో నిన్న 11 గంటల 20 నిమిషాలకు రాత్రి 11 గంటల 20 నిమిషాలకు పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. అందులో ఉన్నటువంటి దాదాపు 9 మంది అధికారులు వాళ్ళ శరీర భాగాలు దాదాపు 300 మీటర్ల దూరంలో ఇట్లా ఎగిరిపడ్డాయి. ఇంత దారుణమైన సంఘటనతో మళ్ళీ ఒకసారి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్‌లో దాదాపు 13 మంది చనిపోయారు కదా! సేమ్ అప్పుడు దేశం ఎట్లా ఉలిక్కిపడ్డదో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఆ బ్లాస్ట్ వల్ల మళ్ళీ దేశం ఉలిక్కిపడ్డ పరిస్థితి. అసలు ఆ బ్లాస్ట్ ఎందుకు జరిగింది? ఎట్లా జరిగింది? దీని వెనుక తీవ్రవాదులు ఉన్నారా? ఏ గ్రూప్ ఉంది? తీవ్రవాదులు ఉంటే ఏ గ్రూప్ ఉందనేది ఈ వీడియోలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నిన్న రాత్రి ఆ వీడియో చూద్దాం ఒకసారి. సీసీటీవీ ఫుటేజ్ మనకు బయటకొచ్చింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ సౌండ్ చూసినా, ఆ విజువల్ చూసినా ఆ బ్లాస్ట్ ఎంత తీవ్రంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. యెస్. మన సౌండ్ చూస్తాం కదా! ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో దారుణంగా ఒకేసారి 11 గంటల 20 నిమిషాలకు ఒకేసారిగా పేలింది. అసలు ఎందుకు పేలింది అనేది మనం ఆలోచిస్తే, మనం వైట్ కాలర్ మాడ్యూల్, డాక్టర్స్ మాడ్యూల్ టెర్రర్ అటాక్స్ గురించి మనం మొన్నటి వరకు చూసినాం కదా! అయితే అక్టోబర్ నెలలో ఈ నౌగాం పోలీస్ స్టేషన్ పరిధిలో జైషే మొహమ్మద్‌కు అనుకూలంగా కొంతమంది పోస్టర్లు అతికించారు. ఆ పోస్టర్లు అతికించడం ఈ స్టేషన్ పరిధిలో మొదలైంది కాబట్టి వీళ్ళు ఈ స్టేషన్ నుంచే ఇంటరాగేషన్ మొదలైంది. అసలు పోస్టర్లు ఎవరు అతికేసారని విచారణ ప్రారంభించినప్పుడు ఒక్కొక్కరుగా ఆ మాడ్యూల్ ఓపెన్ అయ్యి, డాక్టర్స్ మాడ్యూల్ ఓపెన్ అయ్యి ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ వరకు అంతా ఈ విషయం మొత్తం బయటకు వచ్చింది. అయితే ఫరీదాబాద్లో గత నెలలో హర్యానాలోని ఫరీదాబాద్లో ముజామిల్ అహ్మద్ అట్లాగే షాహీన్ అనే ఒక లేడీ డాక్టర్, వీళ్ళిద్దరూ ఫరీదాబాద్లోని అల్ సలాఫ్ యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు డాక్టర్లే. టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నటువంటి వీళ్ళిద్దరి ఇండ్లలో అధికారులు సోదాలు చేశారు. ఎప్పుడైతే ఈ టెర్రర్ మాడ్యూల్ ఓపెన్ అయిన తర్వాత వీళ్ళ మీద అనుమానం వచ్చి వీళ్ళ ఇంట్లో జాయింట్ సోదాలు నిర్వహించినప్పుడు దాదాపు 2900 కేజీల అమ్మోనియం నైట్రేటు, దానికి సంబంధించిన పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు ఇవన్నీ అక్కడ దొరికినాయి. వాటిని ఏం చేశారంటే హర్యానా పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్గా ఆ పేలుడు పదార్థాలు మొత్తం జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్నటువంటి నౌగాం పోలీస్ స్టేషన్కి తరలించారు. ఎందుకు తరలించారు అంటే ఆ కేసు మొదలైంది అక్కడి నుంచే. కాబట్టి ఈ ఎవిడెన్స్, ఇప్పుడు అమ్మోనియం నైట్రేట్ 29 కేజీలు ఏదైతే అనుకున్నామో ఇది ఎవిడెన్స్ కాబట్టి దీన్ని తీసుకెళ్ళి అక్కడ భద్రపరిచారు. జాగ్రత్తగా సీల్ చేసి అక్కడ భద్రపరిచారు. ఎక్కడ నౌగాం పోలీస్ స్టేషన్లోనే ఒక రూమ్లో భద్రపరిచారు. అయితే నిన్న సాయంత్రం ఒక స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒకరు, అట్లాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ టీం ముగ్గురు, అట్లాగే ఇంకొక 2 అధికారులు, వీళ్ళ దాదాపు 9 మంది శాంపిల్స్ని తీసుకోవడానికి తహసీల్దార్ కూడా, రెవెన్యూ అధికారులు కూడా 2 ఉన్నారు. అందులో ఒక తహసీల్దార్ ఉన్నారు. తహసీల్దార్ ఎందుకు తీసుకెళ్లారంటే ఆయన మండల మెజిస్ట్రేట్ కదా, ఆ మండల మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఆ శాంపిల్స్ తీసుకోవాలి కదా, ఏదైతే సీజ్ చేసిన అమ్మోనియం నైట్రేటు మిగతా పేలుడు పదార్థాలు ఉన్నాయి కదా, దాన్ని శాంపిల్స్ తీసుకొని ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీని వెనుక మూలాలు ఏంటి అని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అధికారులు దాని శాంపిల్ తీసుకోవడానికి పోతున్న క్రమంలో అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగిన బ్లాస్టు. ఈ దాడిలో దాదాపు 29 మందికి పైగా గాయపడ్డారు. వాళ్ళని 92 బేస్ ఆర్మీ హాస్పిటల్ ఉంటుంది సమీపంలో, హాస్పిటల్కి తరలించి అక్కడ చికిత్స అందజేస్తూ ఉన్నారు. అయితే ఈ దాడి మేమే చేస్తున్నాం, ఇది ప్రమాదవశాత్తు పేలింది కాదు, మేమే దాడి చేస్తున్నామని పిఐఎఫ్ఎఫ్ అనే ఒక ఉగ్ర సంస్థ దీన్ని ప్రకటించే ప్రయత్నం చేసింది. కానీ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆ డీజీపీ ఉగ్రవాదులు చేసినటువంటి దాని క్లెయిమ్ను ఖండించారు. ఇది ఏ ఉగ్రవాది పేల్చిన బాంబు కాదు, ఎవరు వేసిన బాంబు కాదు, ఇది ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు జరిగినటువంటి దుర్ఘటన. ఇది ఈ టీం అధికారులు ఎవరైతే దాన్ని శాంపిల్ తీసుకోవడానికి పోయారో వాళ్ళు అత్యంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, సున్నితంగా వ్యవహరించినప్పటికీ ఇది దురదృష్టవశాత్తు ఒకసారిగా పేలింది. ఈ పేలుడుతోనే పోలీస్ స్టేషన్ మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసం కావడంతో పాటు ఆ పక్కనున్న భవనాలు కూడా కొంత ప్రభావితమైనాయని డీజీపీ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించడం జరిగింది. During the investigation, an FIR number
162 of the year 2025 of PS Naugam. A huge quantity of explosive substances, chemicals, and reagents were also recovered from Faridabad. On 9, the samples of the recovery had to be forwarded for further forensic and chemical examination. On account of the voluminous nature of the recovery, this process was going on for the past 2 days, which means yesterday and day before, by the FSL team. Due to the unstable and sensitive nature of the recovery, the sampling process, the handling was being done with extreme caution, with utmost caution by the FSL team. However, unfortunately, during this course, last night around 11:20 p.m., an accidental explosion has taken place. Any other speculation into the cause of this incident is unnecessary. In this unfortunate incident, 9 people have lost their lives, 1 personnel of SIA, 3 personnel of the FSL team, 2 crime photographers, 2 revenue officials who were basically part of the magistrates team, 1 tailor who was associated with the team. In addition, 27 police personnel, 2 revenue officials, and 3 civilians from the adjacent areas have received injuries. The injured were immediately evacuated to the nearest hospital, where they are being treated as we speak. The building of the police station has been very severely damaged, and even the adjacent buildings have suffered. They have also been affected. The extent of this damage is being ascertained. The cause for this unfortunate incident is being inquired into. J&K Police stands in solidarity with the families of the deceased in this hour of grief. Thank you very much. Jai Hind. మొత్తానికి ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ దుర్ఘటన మర్చిపోక ముందుకే మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఏదైతే కేసును విచారిస్తున్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉగ్రవాదుల దగ్గర దొరికినటువంటి అమ్మోనియం నైట్రేటు పేలడం ఈ ఘటనలో దాదాపు 9 మందికి పైగా చనిపోవడం, అట్లాగే దాదాపు 10ల సంఖ్యలో హాస్పిటల్లో చికిత్స పొందుతుండడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని హోంశాఖ మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించడం జరిగింది. అట్లాగే రాజ్నాథ్ సింగ్ కూడా అధికారులతో ఎక్కడున్న అధికారులతో మాట్లాడి ఈ వివరాలపై సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఒక ప్రమాదాన్ని అరికట్టే క్రమంలో ఒక బ్లాస్ట్ జరిగింది ఢిల్లీలో ఎర్రకోట దగ్గర. అరికట్టే క్రమంలో స్వాధీనం చేసుకున్నటువంటి అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలు స్టేషన్లో పెడితే అవి పేలి మళ్ళీ అధికారులు చనిపోవడం, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అధికారులు 3, అట్లాగే ఒక స్టేట్ ఇన్వెస్టిగేషన్ అధికారి, అట్లాగే రెవెన్యూ అధికారులు 2, 3 ఇతర సిబ్బంది, అట్లాగే 3 సామాన్యులు, మొత్తానికి 9 మంది చనిపోయారు ఈ దుర్ఘటన వల్ల. ఈ బ్లాస్టు సంబంధించి కొద్దిసేపటి క్రితమే డీజీపీ వివరాలు అయితే మీడియాకు వెల్లడించడం జరిగింది. ఇది జమ్మూ కాశ్మీర్ నౌగాం పోలీస్ స్టేషన్ బ్లాస్ట్.